హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. దేవుడికి ప్రసాదం చేయాలి అన్నా, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా ఈ 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఈ స్వీట్ వచ్చేసి గోధుమ పిండి హల్వా అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి జీడిపప్పులు తీసిన తర్వాత నెక్స్ట్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నేను అన్నీ కూడా మీకు క్వాంటిటీస్తో సహా చెప్తున్నాను. ఇలా చేయండి, మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానమాట. అన్నీ మీరు ఏ కప్ అయినా తీసుకోండి, అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. దీంట్లోకి మనం గోధుమ పిండి, మిల్క్ అలాగే షుగరు వాడతామన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి వేసాం కదా, కొంచెం సేపు గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది గోధుమ పిండి హల్వా అన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఓన్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడైతేనే గోధుమ పిండి మాడిపోకుండా చక్కగా కొంచెం బ్రౌన్గా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసి ఫ్రై చేసిన తర్వాత సేమ్ కప్పుతో సేమ్ గోధుమ పిండి ఎంత తీసుకున్నామో సేమ్ అంతే కప్పుతో అలాగే పంచదారని కూడా తీసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీస్ అంతా కూడా చక్కగా స్వీట్ సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా, ఇప్పుడు ఆ పంచదారని కూడా ఈ గోధుమ పిండిలో యాడ్ చేసి కొంచెం సేపు వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గోధుమ పిండి పంచదార తీసుకున్న అదే కప్పుతోనే కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. చూసారు కదా, నేను 3 కూడా సేమ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దీనిని తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా చక్కగా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకుంటే మంచిగా వస్తుంది హల్వా. చూసారు కదా, చక్కగా ఇలా ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. గోధుమ పిండితో హల్వా అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ హల్వాని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్ కూడా నేనైతే నెయ్యి రాసి పెట్టాను అనమాట. ఆ నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ఈ గోధుమ పిండి హల్వాని తీసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ప్రసాదంకైనా పూజ కోసం ఇలా సింపుల్గా చేసేయవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.